ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఎరువుల కొరత ప్రారంభమైంది. వ్యాపారులు సృష్టిస్తున్న ఈ కొరత అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. నారుమళ్లు పోసే సమయంలో నాట్లు వేసిన తర్వాత యూరియా, డీఏపీని రైతులు ఉపయోగిస్తారు. కానీ అన్నదాతల వద్ద నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని యూరియా, డీఏపీ అందకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు ఎక్కువగా ఉండడంతో డెల్టా ప్రాంతంలో వరి నాట్లు కొన్ని ప్రాంతాల్లో జరుగుతుండగా మరికొన్ని ప్రాంతాలలో వరి నారుమళ్లు పోస్తున్నారు. దీంతో పాటు మెట్ట ప్రాంతాలలో పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలు కూడా వేస్తున్నారు. అనేక ప్రాంతాలలో పండ్ల తోటల సాగు కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మొక్క దశలో ఉండగా డీఏపీ, యూరియా అవసరమవుతుంది. ఖరీఫ్ ప్రారంభంలో యూరియాకు డిమాండ్ ఉంటుందని తెలిసిన తర్వాత సహజంగా అధికార యంత్రాంగం నిల్వలను సిద్ధం చేసుకోవాలి. అయితే రైతులకు మాత్రం ఇప్పుడు యూరియా, డీఏపీ అందుబాటులో లేకుండా పోయింది. నిల్వలు ఉన్నాయని రికార్డులో చూపినప్పటికీ వాస్తవానికి యూరియా లభించడం లేదని రైతులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో వరి ఎక్కువగా వేసే గుడివాడ, గుడ్లవల్లేరు, ఉయ్యూరు వంటి ప్రాంతాలలో కూడా యూరియా కొరత ఏర్పడింది. రైతులు దుకాణాలకు వచ్చి యూరియా అడుగుతుంటే 260 రూపాయలు ఉండే కట్ట ఇప్పుడు 400 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక యూరియా కావాలంటే జింక్ లేదా గుళికల మందు కొనాలని షరతు పెడుతున్నారని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కొంతమంది అధికారుల వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెబుతుండగా మరికొంతమంది మాత్రం వ్యాపారులే కొరత సృష్టించి ఇబ్బంది పెడుతున్నారని అన్నదాతలు అంటున్నారు. దొరకట్లేదు కాబట్టి కదా బ్లాక్ లో కొనుక్కుని ఎరువులు వేయాల్సి వస్తుంది. జింకు, బొంకు మళ్ళీ వాటికి ఎక్స్ట్రా కలిపి తీసుకోమంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారు ఇవన్నీ రైతులను దృష్టిలో పెట్టుకుని మనకి ఏదైనా మంచి చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను 6 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. మందు కొట్లలోకి వెళ్తే ఏదన్నా జింక్ కానీ ఏదన్నా తీసుకుంటే డిఏపీ కానీ యూరియా కానీ ఇస్తామంటున్నారండి. కట్ట వచ్చి యూరియా కట్ట వచ్చి 400 రూపాయలు అంటున్నారండి. దానివల్ల రైతుకి బాగా భారం పడుతుందండి. తగ్గించేది ఏం లేదు. అదేమంటే లేదు, బ్లాక్లో అంటున్నారండి. సొసైటీలో కూడా ఉండలేదు. ఎక్కడికి వెళ్ళినా దానికి ఏదో ఒకటి సాగు చెప్తున్నారు. రాష్ట్రంలో యూరియా, డీఏపీ కొరత ఎక్కువగా ఉందని తేలింది. కంపెనీల నుంచి యూరియా వచ్చినప్పటికీ రికార్డులలో కనిపిస్తుంది. కానీ వ్యాపారులు మాత్రం డిమాండ్ ఉన్న ఇతర రాష్ట్రాలకు యూరియాను అమ్మేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త కేటాయింపులు జరపకపోవడం, రాష్ట్రంలో రికార్డులలో యూరియా నిల్వలు ఉన్నట్లు పేర్కొనడంతో కేంద్రం కొత్త కేటాయింపులు చేయడం లేదు. ఉన్న కొద్దిపాటి నిల్వలను కూడా బ్లాక్ మార్కెట్ కు తరలించి వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎరువుల కొట్లోకి వెళ్తుంటే మాకు యూరియా ఇస్తలేదు, జింక్ వేసుకెళ్ళమంటున్నారు, లేదనుకుంటే ఇంకో ప్యాకెట్లు వేసుకెళ్ళమంటున్నారు. ఏమంటే లేదు, డిఐపీ లేదంటున్నారు, అది లేదంటున్నారు. మాకు యూరియా కావాలండి ప్రస్తుతానికి. యూరియా 400 అంటున్నారండి. దాని కాంపిటీషన్ ఎరువులకి జింకు కానీ, గుడికలు కానీ, లేకపోతే కాంప్లెక్స్ ఏడు తీసుకుంటేనే అది వెయిట్ పెడుతున్నారు. అసలు దొరకట్లేదు అంటున్నారు. ముందు జింకు అని తీసుకుంటారా, లేదా గుడికలు తీసుకుంటారా అంటే ఒక్కొట్టని కాదు, సొసైటీల్లో కూడా అట్టగా ఉంది. జింకు పోటీ పెడుతున్నారు, లేకపోతే పిచ్చకాడకు పోటీ పెడుతున్నారు. అదే ఉంటారు, రావట్లేదు అంటున్నారు. అదే అడుగుతుంటే తప్పక తీసుకోవాల్సి వస్తుంది. అది అవసరం లేకపోతే తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం సొలవ తీసుకుని ఏదో చేయాలని. మరోవైపు రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో రైతాంగం వరి పంట కూడా వేసేసింది. రైతులు అనేక ప్రాంతాలలో తమకు యూరియా, డీఏపీ ఇవ్వాలని ప్రజాప్రతినిధులపై కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారు. అధికారులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి యూరియా నిల్వలు కావాల్సినంత ఉన్నాయని రికార్డుల పరంగా చూపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు జోక్యం చేసుకుని రైతులకు ఖరీఫ్ సీజన్లో యూరియా, డీఏపీ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.